కావాలంటారు మీరు దగ్గర దూరంగా రాక హాయ్ అండి, అందరికి హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీ స్పెషల్ కాబట్టి నేను మా నాన్న మా చెల్లి వెళ్ళి ఈ క్రాకర్స్ అన్ని తెచ్చుకున్నాము. మీరు కూడా అన్నట్టు క్రాకర్స్ తెచ్చుకున్నట్టయితే కామెంట్ చేయండి, తెచ్చుకోకుండా కామెంట్ చేయండి. అశ్వి, నువ్వు ఈ పటాకులన్నీ కాలుస్తావా? ఏమి నీకు అంత డౌట్? నేను కాలుస్తాను, కాల్చలేదు. నీకు కాలుస్తా అనే కదా చెప్పింది. ఆ టాపిక్ మొత్తం వదిలేసి పటాకులు చూపి. ఓకే అన్నట్టు మర్చిపోయినా, మీకు పటాకుల గురించి చెప్పాలి కదా, చూసేయండి. పటాకులు చూపిస్తా. ఇవి ఎర్ర పటాకులు అండి, 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. ఇవి భూచక్రాలు అండి, భూచక్రాలు. ఇవి 2 తెచ్చుకున్నాము. ఇది చిచ్చుబుడ్డి. ఇదండి చిచ్చుబుడ్డిలు 3 తెచ్చుకున్నాము మేము. తర్వాత నెక్స్ట్ కాకురొత్తులు చిన్నటి 5 తెచ్చుకున్నామండి. చూడండి ఇందులో ఏమొస్తాయి చూస్తారా, ఎంత చిన్నటి వస్తాయో చూడండి. ఇంత దానికి ఇంత డబ్బా అవసరమా అండి? ఇది చూడండి, ఇవి కాకురొత్తులు. ఇవి మేము 5 తెచ్చుకున్నామండి. నెక్స్ట్ ఈ పెద్ద కాకురొత్తులు 2 తెచ్చుకున్నాము. ఈ పెద్దది కాబట్టి చూడండి 5 వస్తాయి. ఇందులో కూడా ఏముంటుంది, కానీ మేము సరదా కోసం తీసుకుంటాం, కొనుక్కుంటాం. ఇవి బీడీ పటాకులు అండి, ఇవి బీడీ పటాకులు అండి. చూడండి ఇందులో లోపల ఇటు వస్తాయండి. అన్నీ 10 వస్తాయండి. పైన 5 కింద 5 వస్తాయండి. టోటల్ 10 వస్తాయి ఇందులో. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా, దీని పేరు ఏందో నాకు తెలియదు, కానీ మా నాన్న కాలుస్తాయి. నేను ఎప్పుడు కాల్చలే, నాకు ఈ కడ్డీ తగులుతుందని మా నాన్న కాల్చిండు. నెక్స్ట్ ఇవేందో అగ్గి పెట్టాలండి, కాల్చుకునేటి. ఇందులో 10 వచ్చినాయండి. ఒకటి మా చెల్లి కథం. ఇందులో మీకు ఒకటి కాల్చి చూపిస్తా అండి. చూడండి ఇట్ వస్తుంది ప్యాకింగ్. కాల్చుకుతి కాల్చుకోండి, అంటే చాలా సేపు కాలుతాయి. పాప దీని మీద పడతాయి, కాలుతాయి. ఆడ పెట్టి పెట్టాపో జాంగు నీకు అయితేనా? ఈ కాలుతాయి భూచక్రం. చెరువు ఒకటి తీసుకొని ఊది పట్టి ఇట్లా చేరేసుకొని కాల్చుకోండి. దూరంగా